జనతా పార్టీ జై శ్రీరామ్. ఈరోజు మరి 16వ డివిజన్లో విద్యానగర్ కాలనీలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటించడం జరుగుతుంది. మరి ప్రజలందరూ మాకే సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలుపుతున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాతో పాటు సీనియర్ నాయకులు, బీజేపీ సీనియర్ నాయకులందరూ మాకు సంపూర్ణ మద్దతు ఇస్తూ తిరుగుతున్నారు. మాకు మంచి మెజార్టీ తీసుకొస్తారని ప్రజలందరినీ కోరుతున్నాను. మేము గెలిచిన తర్వాత మీకు ప్రతి ఒక్క పనిలో మేము అందుబాటులో ఉంటాము. మేము ఏదైనా మీకు అన్ని రకాల అందుబాటులో ఉంటూ కృషి చేస్తాము. ఇప్పుడు మన అరవింద్ అన్న కోరిక ఒకటే, మన మేయర్ మన ఇందూరు మన నిజామాబాద్ నగరాన్ని ఇందూరుగా మార్చాలని కోరుకుంటున్నారు. అన్న కోరిక ప్రకారం మనం అందరం 33% రిజర్వేషన్ తీసుకొచ్చి మన నిజామాబాద్ నగరంలో కాషాయ జెండా ఎగురవేయాలి. మన ఇందూర్ మన మేయర్. జై శ్రీరామ్. ఈరోజు 35 డివిజన్లో బీజేపీ అభ్యర్థి ఎర్రం సుధీర్ గారి పాదయాత్రతో ప్రతి ఇంటింటికి గడప గడపకింటూ మన ఇందూరు మన మేయర్ అనే ఒక కాన్సెప్ట్తో ఈ పబ్లిక్ని కలవడం జరుగుతుంది. వారి మాటల్లోనే లోకల్ ఛానల్తో కులంకులగా వివరిస్తారని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఈరోజు నామదేవాడలో వంజరివాడలో మనము ప్రచారం జోరుగా నిర్వహించుకోవడం జరుగుతున్నది. గత వారం రోజుల నుంచే మనం క్యాంపెయిన్ చాలు చేయడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కానీ, ఏ ఇంటికి వెళ్ళినా కానీ ప్రజలు మేము బీజేపీ వైపే ఉన్నాము, మేము ఈ 5 ఏళ్లలో మీ సేవను చూసినాము, కాబట్టి ఖచ్చితంగా ఈసారి కూడా మేమందరం కూడా బీజేపీకి పట్టం కడతా అని ప్రజలు బద్దలు కొట్టినట్టు చెప్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ నాయకులు చూస్తే బడా నాయకుల్ని ఇక్కడ ఇన్ఛార్జ్ చేసి తింపుతున్నారు. వాళ్ళకి ఏం చేయాలో చూస్తలేదు. కాబట్టి వాళ్ళు ఈరోజు చూస్తున్నట్టయితే మనకి వెనుకడి ఏంటంటే వాళ్ళు మటన్లు చికెన్లు వంచుతురు అని చెప్పేసి, వాళ్ళు మందు వంచుతురు అని చెప్పేసి, డబ్బులు వంచుతురు అని చెప్పేసి వాళ్ళ ఏదైతే ప్లానింగ్ చేసుకుంటున్నారో. కానీ ఖచ్చితంగా నామదేవాడ 35వ డివిజన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా హిందూ ధర్మం పట్ల చాలా కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు, ప్రజలు వీరందరూ కూడా దేనికి లొంగరని చెప్పేసి మీ అందరు కూడా బ్యాలెట్ ఓటింగ్ మనకు ఏదైతే రిజల్ట్ ఉంటుందో ఆ రోజు మీరు అందరు చూసి కంగు తినే విధంగా రిజల్ట్ ఉంటాయని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ మన ఇందూరు మన మేయర్ అనే ఒక నినాదంతో వస్తుంది. ఆ నినాదము మీ డివిజన్ ప్రజలలో ఇలా ఉంది. ఖచ్చితంగా ఈరోజు అందరికీ ప్రజలకు స్పష్టంగా అర్థమైంది. ఎందుకంటే కాంగ్రెస్ కానీ ఎంఐఎం కానీ వాళ్ళు జోడీ కట్టి మేము మేయరు డిప్యూటీ మేయర్ పంచుకుందామనే ధోరణితో ముంగడికెళ్తున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ మాత్రం ఈరోజు ఎప్పుడో రజాకర్ల పాలనలో నిజాం పేరు పెట్టినందుకు ఆ పేరును తీసేసి ఈరోజు మేయర్ ఫామ్ చేసి ఫస్ట్ రెజల్యూషన్ మేము పాస్ చేసేది నిజామాబాద్ పేరుని చరిత్రలో ఎన్నడూ మరువని విధంగా మళ్ళా పూర్వ వైభవం తీసుకొచ్చి ఇందూరు పేరును పెట్టి ఈరోజు ఎన్నో జిల్లాలకు ఆదర్శంగా నిలవడానికి ఇది ఒక మంచి అవకాశం. కాబట్టి ఇందూరు ప్రజలందరూ కూడా ఇటు అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాలంటే మనమందరం కూడా బీజేపీకే పట్టం కట్టాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు 36వ వార్డులో స్థానికంగా బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి అయిన రాత్రిక పరమేశ్వర్ గారితో మనం మాట్లాడాల్సింది కోరుతున్నాము. రేవతి పరమేశ్వర్ గారితో ఏదైతే ఈరోజు మన మేయర్ మన ఇందూర్ అనే నినాదంతో భారతీయ జనతా పార్టీ పబ్లిక్లలో వెళ్తుంది. ఈ డివిజన్లో మన మేయర్ మన ఇందూరు నినాదంపై ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? ఈనాడు నాకు భారతీయ జనతా పార్టీ నుంచి 36వ డివిజన్ కార్పొరేటర్గా అవకాశం ఇచ్చిన ఎంపీ అరవింద్ గారికి, ధన్పాల్ సూరన్న గారికి, దినేష్ అన్న గారికి, పల్లె గంగారెడ్డి గారికి మరియు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈ అవకాశం ఎందుకు ఇచ్చిందంటే లాస్ట్ టైం నేను 5 సంవత్సరాలు కార్పొరేటర్ చేసిన ఆ అనుభవంతో నా మంచితనానికి ఎంతమంది ఒడ్డొచ్చినా నాకే టికెట్ ఇచ్చిన అరవింద్ అన్న గారికి సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అంతేకాకుండా ఈ మన మేయర్ మన హిందూర్ అనే నినాదాన్ని హిందువులకు ఐక్యతగా ఉండడానికి, ముస్లింలకు వ్యతిరేకంగా కావడానికి మన పేరు నిజామాబాద్ నిజాం పెట్టిన కాబట్టి నిజాం కాదు, మన పూర్వకాలంలో మన నిజామాబాద్ని హిందూర్ అనేవాళ్ళు ముస్లింలు వచ్చి ఆ పేరు చేర్చి నిజామాబాద్ పేరు పెట్టినారు. కాబట్టి మన అరవింద్ అన్న గారు ఒకటే కంకణం ఆ పేరును తొలగించి నిజామాబాద్ను మళ్ళా హిందూరుగా చేయడమే లక్ష్యంగా పెట్టుకొని అందరూ 60 డివిజన్లలో కార్పొరేటర్ల గెలిచి మేయర్ స్థానాన్ని గెలుచుకుంటే ఎంపీ మనదే, ఎమ్మెల్యే మనదే, మేయర్ కూడా మనదే అవుతారు. కాబట్టి ఆ నినాదంతో మనం హిందూరుగా పేరు మార్చుకునే అవకాశం పూర్తిగా ఉంటుంది. అందుకోసం ప్రతి ఒక్క యువకుడు, ప్రతి ఒక్క మహిళలు అందరు కలిసి ఈ అన్ని డివిజన్లలో
భారతీయ జనతా పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించినప్పుడే మనకి సాధ్యమవుతుంది. కాబట్టి యువకులు ఒకసారి ఆలోచించుకోవాలా, మనము ఏ స్టేజ్లో ఉన్నాము, ఎట్లున్నాము అనేది ఆలోచించుకొని అందరూ కూడా ఆ ముస్లింలు ఏ విధంగా ఐక్యతగా ఉంటుండ్రో మనం కూడా హిందువులందరం ఒక ఐక్యతగా ఉండి భారతీయ జనతా పార్టీ ఎవరు నిలబడ్డా, ఏ వార్డులో నిలబడ్డా వాళ్ళని భారీ మెజార్టీతో గెలిపించాలి. అప్పుడే మనం ఈ ఇందూరును నిజామాబాద్ ఇందూరుగా మార్చుకోవడానికి మనకు పూర్తి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం దేశాన్ని కాదు ప్రపంచంలోనే ఆయన యొక్క పెద్ద నాయకుడైండు. ఆ నాయకత్వాన్ని అందరూ బలపరచాలంటే మనం గల్లీ నుండి ఢిల్లీ వరకు ఒకటే నినాదంగా పాటించాలి, భారతీయ జనతా పార్టీనే గెలిపించాలి. అప్పుడే మనం గల్లీలోను గెలిచినప్పుడే ఢిల్లీలోని మనం ఉంటాం. కాబట్టి ఢిల్లీ గెలిపించడం కాదు, గల్లీ కూడా గెలిచినప్పుడే మనం అందరికీ ప్రతి ఒక్క హిందువుకు రక్షణగా ఉంటాం. కాబట్టి అందరూ ప్రతి ఒక్క హిందువు ఆలోచించాలి. కాంగ్రెస్ వాళ్ళే చెప్పారు, కాంగ్రెస్ అంటే ముస్లిం అంటే కాంగ్రెస్ అనే నినాదంతో పోతున్నారు. కాబట్టి మనం హిందువులు కూడా బీజేపీ అంటే హిందువులు అంటే బీజేపీ అనే నినాదంతో ముందుకెళ్ళినప్పుడే మనకి సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క యువకుడు పెద్ద మొత్తం ఆలోచించి వాళ్ళు కాకుండా వాళ్ళ ఇంటికి వాళ్ళ చుట్టాలకు ఎవరికైనా చెప్పి బీజేపీకి నిలబడ్డ ఏ క్యాండిడేట్కైనా సరే ఎవరైనా సరే అందరూ కూడా బీజేపీకి ఓటేసి గెలిపించినప్పుడే మనకి సాధ్యమవుతుంది. కాబట్టి అందరూ కూడా 37 డివిజన్లో ఉన్నాము మనము. 37 ఏదైతే కాంగ్రెస్ అభ్యర్థితోని మన లోకల్ ఛానల్ కుల్లంకులాగా మాట్లాడవలసిందిగా కోరుతూ అమ్మ ఎలా ఉంది ప్రజలకు స్పందన? అయితే చాలా బాగుంది. అందరూ కాంగ్రెస్కి వేస్తాము, చేతు గుర్తునే గెలిపిస్తామని చెప్తున్నారు. స్పందన అయితే చాలా బాగుంది. ఈ నిన్న మన కార్నర్ మీటింగ్ అయింది కదా, కార్నర్ మీటింగ్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు కదా, వారికి మీ బస్తీ నుండి చాలా మందిని తీసుకెళ్ళిరని మాకు రిపోర్ట్ ఉంది. ఆ ఉపన్యాసం విన్న తర్వాత ప్రజలలో ఇలా స్పందన ఉంది. ప్రజలలో కూడా వాళ్ళ ఉపన్యాసం విన్న తర్వాత మేము చేతు గుర్తుకే గెలిపిస్తామన్నట్టు స్పందన ఉన్నది. ఇప్పటి వరకు మేము చేసిన ప్రచారాల్లో కూడా అందరూ చేతు గుర్తుగా ఓటేసి సీనన్నని గెలిపిస్తామని అంటున్నారు. అదేవిధంగా ఎక్కడైతే 37 డివిజన్ కాంగ్రెస్ యువ నాయకుడితో కూడా మనం కుల్లంకుల టీవీతోని లోకల్ ఛానల్తోని మాట్లాడుకోవచ్చున్నాను. ఏదైతే భారతీయ జనతా పార్టీ వారు ఇందూరు మేయర్ అని అంటారు, మన మేయర్ మన ఇందూరు అంటారు, దానిపై ప్రజలలో ఎలా స్పందన ఉంది? ముందుగా నిజామాబాద్ ప్రజలందరికీ పేరు నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మరి ఈ మున్సిపాలిటీ ఎలక్షన్లో భాగంగా నిన్న మా ప్రియతమ నాయకులు పెద్దలు మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మరి మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు మా నిజామాబాద్ జిల్లాకు రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు మరి ప్రజల్లోకి మనం ఎలా తీసుకెళ్లాలనే దాని మీద కూడా మరి చాలా విధంగా మనకు చెప్పడం జరిగింది. మనకు గవర్నమెంట్ ఏర్పడ్డ తర్వాత మరి గత 10 ఏళ్లలో రేషన్ కార్డు ఇస్తామని చెప్పేసి, మరి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని చెప్పేసి, రైతు రుణమాఫీ అని చెప్పేసి ఓట్లు దందుకొని వాళ్ళు ఏ విధంగా మరి వాళ్ళు గద్దెనెక్కిర్రో, కావున ప్రజలు దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి ఇప్పుడు వచ్చింది మన ఇందిరమ్మ ప్రభుత్వం. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీలో సంక్షేమమే ఉంటుంది. కాబట్టి మరి జరగబోయే మున్సిపాలిటీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీకి అండదండగా నిలిచి ఓటేసి మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థులు ప్రతి ఒక్కరిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతూ, మరి ఇంకోటి మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది, రైతు రుణమాఫీ చేయడం జరిగింది. మరి మన మహిళలకు అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మరి ఉచిత బస్సు ప్రయాణం చేయడం జరిగింది. మరి దీన్ని అన్నీ కూడా మరి రానున్న 2 నెలల్లో మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నిన్న నిజామాబాద్ జిల్లాకు ఇచ్చేసిన సందర్భంగా మాకు నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన మరి స్మార్ట్ సిటీని కూడా తయారు చేస్తామని చెప్పేసి ఎక్కడ లేని విధంగా మంచి బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని చెప్పేసి కూడా మాట ఇవ్వడం జరిగింది. కావున ప్రతి ఒక్క ఓటర్కి నేను చెప్పేది ఒకటి, ప్రతి ఒక్కరు ఓట్లు దండుకునే ప్రయత్నంలో వాళ్ళు మభ్యపెట్టి ప్రజల్ని ఏదో చేస్తున్నటువంటి సందర్భంలో మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను ప్రతి ఒక్క ఓటర్ని నేను కోరుతూ చేస్తున్నా. అలాగే 38వ డివిజన్ ఆదర్శ్ నగర్ కాలనీ కానీ పవన్ నగర్ కానీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ ముందుకు వచ్చిన మౌనిక గారికి, అలాగే జిల్లా జనరల్ సెక్రటరీ పొద్దంకర్ లక్ష్మీనారాయణ గారికి, అధ్యక్షుడు రాజు గారికి, వేదిక మీద ఉన్న ఈ డివిజన్ నాయకులకు ప్రతి ఒక్కరికి భారతీయ జనతా పార్టీ ధన్యవాదాలు చెప్పాం. అక్క ఎలక్షన్లు వచ్చినాయి,
అన్ని పార్టీలలో వస్తుర్రు. మరి ఏ పార్టీకి ఓటేయాలి, ఎవరు మంచి ఎవరు చెడ్డ ఒక్కసారి ఆలోచించుకోరక్క. ముందుగా నేను ఓటు అడుగుతున్నా కాబట్టి కమలం పువ్వు నేను బీజేపీ గురించి చెప్తానక్క. తర్వాత మిగతా పార్టీల గురించి మాట్లాడదాం. బీజేపీ ఏం చేస్తుందన్నక్క, ఇలా బియ్యం వచ్చేది బీజేపీనక్క, ఇలా ముద్రా లోన్ ఇచ్చేది బీజేపీ, ఇంట్లో సిలిండర్ ఇచ్చేది బీజేపీ, ఇంట్లో బాత్రూమ్ ఇచ్చేది బీజేపీ, ఇంట్లో ఏదైతే ఈ గలీలలో తెల్ల బల్బు వేస్తుంది ఇంట్లో తెల్ల బల్బు ఇచ్చేది బీజేపీ, ఇంటి ముందర డ్రైనేజ్ కట్టించింది బీజేపీ, ఇంటి ముందర సిమెంట్ రోడ్ వేసింది బీజేపీ, ఆ డ్రైనేజ్ తీసే సఫాయిలకు జీతం ఇస్తుంది బీజేపీ, మున్సిపాలిటీని నడిపిస్తుంది బీజేపీ, మంచినీళ్ళు పంపిస్తుంది బీజేపీ, వీధి దీపాలు నడిపిస్తుంది బీజేపీ. ఇదే కాదక్క, మనిషి జీవించాలనుకుంటే ఎన్ని అవసరాలు ఉన్నాయో అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుబాటు ఇచ్చేందుకు నరేంద్ర మోడీ సిద్ధంగా ఉన్నాడక్క. నేను ఇవాళ అడుగుతున్నాక్క, కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు చూసినాం, గద్దరు వచ్చినట్టు పొద్దునుంటే సాయంత్రం ఉంటలేడు, రాత్రి వన్నోడు తెల్లారు ఉంటలేడు, పక్కల కూర్చున్నాడు, పక్కలే పోతున్నాడు. నలుగురు మొయ్యాల్సిన శవాన్ని జేసీబీలు ఎత్తుకపోయినాం. అప్పుడు టీకా ఇచ్చిందా లేదక్క? నరేంద్ర మోడీ ఇచ్చిండు కదక్క. టీకా ఇచ్చినాక సావులు బంద్ అయినాయా లేవా? అంటే రోజు తినే అన్నం దగ్గరికించి ప్రాణం కాపాడేది భారతీయ జనతా పార్టీ. అసొంటి పార్టీ మీదికి ఒక దిక్కుందక్క. మరి మిగతా పార్టీలక్క కాంగ్రెస్ వాళ్ళు వస్తుర్రక్క. నేను ఒక్కసారి అడుగుతున్నా కాంగ్రెస్ వాళ్ళను, అక్క ఆడోళ్లకు 2,500 పెన్షన్ ఇస్తానని ఇచ్చిండాక ఎంతమందికి వచ్చినా ఈ కాలనీలా అని అడుగుతున్నా. 2,500 30 నెలల అక్క కాంగ్రెస్ అంటే 75,000 మనకు బాకీ రాలేదక్క. 4,000 పెన్షన్ ఇస్తానని ఇచ్చిండాక అంటే అదొక 2,000, 30 నెలలు 60,000, ఇది 75,000, అది 60,000, 1,35,000 అక్క. మనకు బాకీ ఉన్నాడా? ఇలా కాంగ్రెస్ ఆయన నిలబడి వస్తాడు ఓటేందుకు, పెద్ద పెద్ద లీడర్లు వస్తారు, వాళ్ళని అడుగురక్క 1,35,000 ఇచ్చినాక ఓటేద్దామని అడుగురక్క. కరెక్టా కదా? అది చెప్పినప్పుడు వేసినప్పుడు మళ్ళీ మన పైసలు మనకి ఇవ్వాలా లేదా? పెళ్లిళ్ళు అయినాయా అన్న మన ఇళ్ళల్లా? పెళ్లిళ్ళు అయితే తులం బంగారం ఇస్తానని ఇచ్చిండాక దాని బాకీ ఉన్నట్టే కదా. ఇందిరమ్మ ఇల్లు అన్నాడు, ఎన్ని ఇల్లు ఇచ్చిందాక వాళ్ళకని ఇచ్చిండాక ఇగో గిడ డబుల్ బెడ్రూమ్ కట్టింది ఇచ్చిరాక మరి అది 5 లక్షలు బాకీ ఉన్నట్టేనా? అవి 1,35,000, బంగారం 1,50,000, ఇవి 5 లక్షలు, 8 లక్షల రూపాయలు బాకీ ఉన్నట్ట లేదక్క? 8 లక్షలు బాకీ ఉన్నదా లేదా? మరి 8 లక్షలు ఇచ్చినాకనే మనం ఓటు అడగాలి కదా కాంగ్రెస్ వాళ్ళు. ఇక టీఆర్ఎస్ వాళ్ళు ఆడి కారు లేదు, ఆడి బిడ్డ లేదు, ఆడి కొడుకు లేడు, ఆ టీఆర్ఎస్ వాడు కోటేస్తే బోర్లు వేసినట్టే అక్క. అసలు ఓటు అవసరమా? అలా కేసుడు అవసరమా? మరి బీజేపీ ఏం చేసిందో చెప్తివి, బీజేపీ ఎందుకు వేయాలో చెప్తివి. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదక్క. బియ్యం వస్తే ముస్లింలకు ఇస్తుంది, లేదు ముద్రలో వస్తే ముస్లింలకు ఇస్తుంది, బాత్రూమ్ వస్తే ముస్లింలకు ఇస్తుంది. ఏ బాబు వాడు బ్యాండ్ బంద్ చేయమని చెప్పండా? ఒకరు ప్రచారం. నేను మీ అందరిని అడిగేది ఒకటి, ఒక దిక్కు మంచి ఉంది, ఒక దిక్కు చెడ్డు ఉంది. వాగ్దానం చేసి నెరవేర్చకున్నది. బీజేపీ వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా మాట చెప్పి తప్పిరాక, మీకు ఏమైనా చెప్పిరాక పెన్షన్ వేస్తామన్నారా? ఏ గరీబోడు ఉన్నా బతుకుతామన్నారు. ఇలా నరేంద్ర మోడీ అక్క 15 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, 12 ఏళ్ళు ఈ దేశానికి ప్రధానమంత్రి ఉన్నాడు. ఇల్లు సొంత ఇల్లు లేదక్క ఆయనకు, బ్యాంకులో ₹1 బ్యాలెన్స్ లేదు. తన జీతం వస్తే ఆడపిల్లలు గరీబ్ పిల్లలు ఏదైనా చదువుకుంటే బేటీ పడావ్ బేటీ బచావ్ అని వాళ్ళకి ఇచ్చేస్తాడక్క. కులం జూల్లే, మతం జూల్లే, ఏ జూల్లే, ఆయన మన కోసం బతుకుతున్నాడు, మన కోసం పనిచేస్తున్నాడు. ఇలా నేను అడుగుతున్నా అక్క, నేను ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరి కోసం అన్ని పనులు చేస్తున్న నరేంద్ర మోడీని ఆశీర్వదిద్దామా? లేకపోతే నిన్నగాక మొన్న నేను బాధతో చెప్తున్నా, ఇది జాగ్రత్త కినూరి. ముస్లింలకు వ్యతిరేకం కాదు బీజేపీ, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారు అక్క? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్. నీకు రోజు బియ్యం ఇస్తుంది నరేంద్ర మోడీ, రోజు అన్నం తింటుంది నరేంద్ర మోడీ. బీజేపీ కోటేసినప్పుడు ఆ మజహబ్ బీజేపీ హిందూ కా పార్టీ అంటున్నారు. నేను అలా అడుగుతున్నా అక్క, అలా దేవుడు అల్లా ఎవరైతే మీకు సహాయం చేస్తారో వాళ్ళు ఎవ్వటి ఉండమని చెప్తాడు. మరి మీకు ఇన్నిగానో సహాయం చేసి కరోనా మీ ప్రాణం కాపాడి రోజు మీకు అన్ని రకాలుగా ఇచ్చి, ఇలా తోపుడు బండోళ్ళు ఉంటే ముద్రా లోన్ ఇచ్చి, ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటే పంచర్ షాపో లేకపోతే ఇంకో ఏదైనా షాప్ పెట్టుకుంటే దానికి లోన్ ఇచ్చి నరేంద్ర మోడీ చేస్తుంటే మరి కాంగ్రెస్ వాళ్ళకి ఏం చేశారో నేను ఒక్కసారి అడుగుతున్నాను. నరేంద్ర మోడీ ఈ దేశంలో 4 కోట్ల ఇల్లు కట్టించిందక్క మొత్తం.
ఆడేమో టీఆర్ఎస్ వాడప్పుడు డబుల్ బెడ్రూమ్ అని, అల్లుడు వస్తే యాడుంటాడని, బిడ్డ వస్తే యాడుంటుందని, ఇంటి ముందట గొర్రె ఉండాలి, ఇంటిక బర్రె ఉండాలి, నేను డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా అన్నాడు. వాళ్ళకన్నా ఇచ్చిందాక ఈ గల్లీలా ఆడు ఓడికియలే, ఈడు ఓడికియలే. కానీ నరేంద్ర మోడీ 6 ఏళ్ల నుంచి ఉచిత బియ్యం ఇస్తున్నాడు, మన కోసం పనిచేస్తున్నాడు. మన నాయకుడు రూపాయి అవినీతి లేకుండా 25 సంవత్సరాల నుంచి ఈ దేశంలో అధికారం నడిపిస్తూ ఒక రూపాయి అవినీతి చేస్తలేడక్క. ఇలా నేను బాధతో చెప్తున్నాక అసుంటోని ఆశీర్వదించాలా లేదా మీరు? అసుంటోడు ఎంబటి ఉండాలా లేదా మీరు? ఇలా నేను అడుగుతున్నా, నేను ఇక్కడ ఉన్న ఈ గల్లీలను అడుగుతున్నా, 38వ డివిజన్ ప్రతి ఒక్కరిని అడుగుతున్నా, మంచి వ్యక్తి అయిన నరేంద్ర మోడీకి ఓటేసుకుందామా, లేకపోతే వాగ్దానాలు చేసి మర్చిపోయేళ్ళకి వేసుకుందామా? మన మేయర్ బీజేపీ అవుతుందక్క, మన ఎమ్మెల్యే బీజేపీ ఉన్నాడు అక్క, మన ఎంపీ బీజేపీ ఉన్నాడు, మరి మన కార్పొరేటర్ బీజేపీ ఉండాలా లేదక్క? ఇప్పుడు నల్ల ట్యాంక్ ఏది నీ ఇంటి దాకా లైన్ వస్తుందక్క, నీ ఇంట్లో వేరే పైపు వేరే దగ్గరికి లైన్ వేస్తే నీళ్ళు వస్తాయాక? మరి మన ఎంపీ బీజేపీ, మన ఎమ్మెల్యే బీజేపీ, మన మేయర్ బీజేపీ, మరి మన కార్పొరేటర్ మౌనికని గెలిపించుకుందామా లేదా? అందుకోసమే మీ అందరికీ 2 చేతుల దండం పెట్టి కోరేది ఒకటే, ఈ ఎన్నికలు మంచికి చెడ్డగా జరుగుతున్న ఎన్నికలు. ఒక దిక్కు ఈ దేశం కోసం బతికే నరేంద్ర మోడీ ఒక దిక్కున్నాడు, ఒక దిక్కేమో దోసుకునేటోళ్ళక్క. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నట్టు దోసుకుంటే వాళ్ళు కూడా వాళ్ళ దగ్గర ఇచ్చేయలే. మన దగ్గర నరేంద్ర మోడీ ఉన్నాడు, 1 రూపాయి అవినీతి చేయలేదు ఇప్పటిదాకా. కాంగ్రెస్ వాళ్ళని కూడా అడుగురక్క. మన ఎంపీ ఉన్నాడు, 1 రూపాయి అవినీతి చేయలేదు. మన ధన్పాల్ సూర్య ఎమ్మెల్యే ఉంటాడు, రూపాయి అవినీతి చేయలేదు. చాతరైతే ఏదైనా గుడి బడి ఏదైనా హాస్పిటల్ ఉంటే రూపాయి సహాయం చేస్తాడు ధన్పాల్. కానీ కాంగ్రెస్ వాళ్ళక్క ఈ పక్కనే ఈయనే కాలూరులో ఎమ్మెల్యే గెలిచాడు, ఈ కాలూరు ఖానాపూర్లో కాంగ్రెస్ వాడు ఏం చేస్తుండక్క, లాస్ట్కి ఇల్లు కట్టుకుంటే ఇటుకలు వస్తాయి కూడా అక్క, 1 ఇటుక మీద 1 రూపాయి ఎమ్మెల్యేకి ఇవ్వాలట. గట్ల కాంగ్రెస్ వాడు గట్ల దోసుకుంటాడు, బీజేపీ వాడు మీకు సేవ చేస్తాడు. ఈ సారు, ఈ లక్ష్మీనారాయణ సారు కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా రిటైర్డ్ అయ్యాడు, సిటీఓగా. పెద్ద ఉద్యోగం ఉండే, కానీ దేశానికి సేవ చేద్దాం, ప్రాంతానికి సేవ చేద్దామని ఎమ్మెల్సీ నిలబడ్డాడు. ఈసారి మన డివిజన్లో మనకు ఆడోళ్లకు రిజర్వేషన్ రావడం వల్ల వీళ్ళ కోడల్ని నిలబెట్టి ముందుకు తెస్తున్నాడు. కాబట్టి ఇలా నేను చెప్తున్నా, అవకాశం ఉంటే రేపొద్దున మీ డివిజన్ వాళ్ళు పెద్ద నాయకులు అవుతారు. కాబట్టి కార్పొరేటర్ మనం అందరం బీజేపీకి వేద్దామా అక్క? వేద్దామా? మనము ఎలక్షన్లో భాగంగా స్థానిక 38 డివిజన్లో టీఆర్ఎస్ అభ్యర్థి దగ్గర కుల్లంకుల లోకల్ ఛానల్కి కుల్లంకులగా మాట్లాడాల్సిందిగా కోరుతూ, ఏదైతే అభ్యర్థితో మనము 2 నిమిషాలు కుల్లంకులగా మాట్లాడదాం. ఏదైతే మీరు ఇప్పుడు డివిజన్లలో పర్యటిస్తూ ఇంటింటికి ఓటును అడుగుతున్నారు కదా, ప్రజలపై మీ పార్టీ పట్లపై అదేవిధంగా మీ పట్ల ఎలా స్పందన ఉంది? స్పందన చాలా బాగుంది. మన ఓల్డ్ ఏజ్ అమ్మలు అందరూ కలిసి కేసీఆర్ లేడు మనకి, మనం మిస్ చేసుకున్నాము అప్పుడు, ఇప్పుడు ఖచ్చితంగా మనకి సారే కావాలని చెప్పి ఇప్పుడు ఆయన ఇచ్చిన దాంతోటే ఆ భిక్షతోటే మేము తింటున్నామని ప్రతి ఒక్కరు గుర్తు చేసుకొని ఏడవడం జరుగుతున్నది. ఏజ్ పర్సన్స్ మళ్ళీ ప్రతి ఒక్కరి స్పందన కూడా చాలా బాగుంది. మనం ఖచ్చితంగా ఈసారి కార్ని గెలిపించుకుందామని అంటున్నారు. ప్రతి ఒక్కరు నాకు కూడా కాల్ చేసి ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నం చేయండి, మీరు కారే గెలుస్తుంది అని చెప్పి మనకి హోప్ ఇస్తున్నారు. గతంలో ఏదైతే కేసీఆర్ గారు సంక్షేమ పథకాలు చేసారు చూడు, ఆ సంక్షేమ పథకాలు ఇప్పటికీ మాకు అందుతున్నాయని వేరే డివిజన్లలో మా దగ్గర అనిపించింది. అదేవిధంగా మీ వార్డులో కూడా, మీ డివిజన్లో కూడా అలా ప్రజలు ఏమని అంటున్నారా? ఆ పథకాలతోటే ఇప్పుడు వస్తున్నాయి. ఈ ప్రభుత్వం ఏం చేయట్లేదు, వట్టిగా గెలిపించుకున్నామని చాలా ప్రతి ఒక్కరు నర్వస్లోనే ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు ఎప్పుడు అయిపోతుందా అని వెయిట్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేది మన కారు గుర్తే, మీరు ఏం టెన్షన్ పడకండి, మీరు ఎవరు బెదిరించినా కూడా భయపడకండి, ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. మనకు ఫుల్ సపోర్ట్ చేస్తున్నారు. జై తెలంగాణ. ఏదైతే టీఆర్ఎస్ క్యాండిడేట్ ఏదైతే అంటున్నాడో, అప్పట్లో కేసీఆర్ గారు ఇచ్చిన పథకాలు ఈ రోజు వరకు మాకు అందుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయినా కూడా సంక్షేమ పథకాలు మాకు అందుతలేవు అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా టీఆర్ఎస్ క్యాండిడేట్, ఇక్కడ ఉన్న క్యాండిడేట్ ఒకటి వింత విషయం చెప్పిండు, ఎవరికి బెదిరింపులకు మీరు లొంగకండి, ఎవరైనా బెదిరించినా కూడా బెదిరపోకండి, మళ్ళీ 2 సంవత్సరాలలో కేసీఆర్ సారే వస్తాడని చెప్పేసి నాకు దీవిస్తున్నారని చెప్పడం జరిగింది. ఏదైతే ఈ టీఆర్ఎస్ క్యాండిడేట్కి మన లోకల్ ఛానల్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రవీణ్ యాదవ్ పక్షాన ఈ 38 డివిజన్లో
వర్గాలకు సంబంధించిన అమ్మలు అక్కలు అన్నదమ్ములు తిరిగి ప్రచారం గావిస్తూ ఉన్నారు. ప్రచారంలో భాగంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రజలకు అందిస్తున్న ఫలాలని వివరిస్తూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ప్రవీణ్ని గెలిపాలని కోరుతున్నాము. అందులో భాగంగా రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఈ ప్రాంతానికి చెందినవాడు, నిజామాబాద్ అర్బన్ చెందినవాడు కనుక మరి వారు కూడా ఈ అభివృద్ధికి దోహదపడుతూ ఎన్నో అభివృద్ధి ఫలాలు తీసుకొచ్చారు, ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చారు. డెవలప్మెంట్లో భాగంగా మరి కార్యక్రమాలు ఇస్తున్నారు. ఈ డివిజన్కి ₹1 కోటి కూడా శాంక్షన్ ఇచ్చారు. అదేవిధంగా ఈ మొత్తం అర్బన్కి 60 కోట్లు ఒక్కొక్క డివిజన్కి ₹1 కోటి చొప్పున వేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మేయర్ స్థానంలో కూర్చుంటే ఇంకా అభివృద్ధి జరుగుతుందని ప్రజలకు వివరిస్తూ కోరుతా ఉన్నాం. ప్రజలు కూడా ప్రవీణ్ గారిని చక్కగా ఆశీర్వదించి మంచి మెజార్టీతో గెలిపిస్తామని వారు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ధన్యవాదాలు. 39 డివిజన్ బీజేపీ అభ్యర్థి జ్యోతి మురళీకృష్ణ గారితో మన లోకల్ ఛానల్ పుల్లంపుల్లగా మాట్లాడదామని చెప్పేసి తెలుసుకుంటూ, అదేవిధంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ నినాదం మన మేయర్ మన ఇల్లు అనే నినాదంపై ప్రజలలో ఎలాంటి స్పందన ఉంది? చాలా బాగుందండి. ఎక్కడ చూసినా కూడా నన్నైతే ప్రేమతో వాళ్ళ ఇళ్ళకి పిలిచి బొట్టు పెట్టి శాంపలు కప్పి మీరు గెలిచారు 39 డివిజన్ నుంచి మీరే మా కార్పొరేటర్ అని చాలా సంతోషంగా చెప్తున్నారు. వాళ్ళ మాటలు వింటుంటే నాకు గెలిచినంత సంతోషం అవుతుంది. తప్పకుండా 39 డివిజన్లో మాత్రం కార్పొరేటర్గా మాత్రం గెలిచి వస్తాననే నమ్మకం ఉంది. ప్రతి ఒక్కరు కూడా 11వ రోజున వచ్చి వారి ఓటును వినియోగించుకోవాలని కోరుతున్నారు. ఎవరు కూడా ఎవరైనా వాళ్ళ ఇంట్లో వాళ్ళు వేరే ఊర్లో ఉన్నా కూడా ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళని పిలిపించి వాళ్ళ ఓటును ఆ రోజు వేసుకునేలాగా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. అదేవిధంగా మన ఇందూరు మన మేయర్ అనేది మీ స్థానిక డివిజన్లలో ప్రజల నుండి ఎలాంటి స్పందన ఉంది? చాలా బాగుందండి. ఏ డివిజన్లో చూసినా కూడా బీజేపీ అభ్యర్థికి మాత్రం చాలా మద్దతుగా మాట్లాడుతున్నారు. ప్రతి ఒక్క డివిజన్లో బీజేపీ అభ్యర్థి గెలుస్తారనే నమ్మకం మాకుంది. మున్సిపల్లో మేయర్ మాత్రం బీజేపీ అభ్యర్థి కూర్చుంటుందని ప్రజల్లో బలంగా నమ్ముతున్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వచ్చే పథకాలైతే ప్రజలకు మీరు వివరిస్తున్నామండి. మనకు లేడీస్కి ఇచ్చే లోన్స్, ఇంకా రేషన్ బియ్యము, ఇవన్నీ మనకు కేంద్రం నుంచే వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్లో ఉన్న ప్రభుత్వం మాత్రం ఏమీ చేయట్లేదు. ప్రతి ఒక్క నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయి. ఇక్కడ ప్రజలు కూడా మనం నరేంద్ర మోడీ గారిని నమ్మి మాకు నరేంద్ర మోడీ గారి పథకాలు పెట్టినారని వారి మాటల్లో వారే చెప్తున్నారండి. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఏం చేయడం లేదని ప్రజల్లో నమ్మకం మాత్రం ఉంది. భారతీయ జనతా పార్టీ పెద్ద నాయకులైన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు స్థానికంగా ఉన్నారు కదా, వారి ప్రచారం ఇక్కడ ఏమైనా జరిగిందా? ఇంకా భవిష్యత్తులో అంటే రేపు జరిగే అవకాశం ఏదైనా ఉందా? స్ట్రీట్ కార్నర్స్ పెట్టారండి. మాకు మద్దతు వచ్చి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ప్రతి ఒక్కటి దినేష్ కులచారి గారు ప్రతి ఒక్కరు అభ్యర్థుల వద్దకు వచ్చి వాళ్ళ కార్నర్ మీటింగ్స్ అవన్నీ పెట్టి